ఉప్మా కాస్త పెప్మా అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలామంది ఇళ్లలో 80% వరకు ఆల్మోస్ట్ ఒక్కసారి దోస పిండి పట్టుకున్నామంటే 3-4 డేస్ అన్నా సరే దోసనే ఉంటుంది టిఫిన్. అట్లనే మా ఇంట్లో కూడా 3 డేస్ నుంచి దోసనే అవుతుంది. సరే ఈరోజు టిఫిన్ మారుద్దాము అని చెప్పి ఉప్మా అయితే చేసుకున్నాము. మా అత్తయ్య గారైతే ఉప్మా కోసం మంచిగా క్యారెట్ తురుము, బీన్స్, ఉల్లిపాయ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసి ఎక్సలెంట్గా చేశారండి. అయితే వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వ బదులు ఇడ్లీ రవ్వ వేసేసారు. అలా మా ఉప్మా కాస్త పెప్మా అయింది, ఇడ్లీ ఉప్మా అయింది. మీలో ఎవరైనా ఉప్మా రవ్వ బదులు ఇడ్లీ రవ్వ వేసి ఎప్పుడైనా ఉప్మా చేశారా? ఒకవేళ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి. మేమైతే ఉప్మా తినలేకపోయాము. మా మామయ్య గారు అయితే కొంచెం టేస్ట్ చేసి బాగానే ఉందిలే అన్నారు, కానీ మేమైతే తినలేకపోయాము. ఈ మిస్టేక్ అత్తగారు చేశారు కాబట్టి అందరూ సైలెంట్గా ఉన్నారు. అదే మనం చేస్తుంటే అంటే కోడళ్ళు చేస్తుంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది ఒకసారి మీరే ఊహించుకోండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్